హాయ్ అండి. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్‌లు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న పోలీసులైతే అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి కడపకైతే తరలించారు. ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండానే ఆయన ఇంటి దగ్గరే బైఠాయించడంతోటైతే ఉద్రిక్తత అయితే నెలకొంది. అలానే చాలామంది వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేయడం చూసాం. అలానే టీడీపీ నేతలను కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. ముందస్తుగా అరెస్ట్ చేశారని చెప్తున్నారు. హౌస్ అరెస్టు. ఆహ్, అవినాష్ గారిని అయితే డైరెక్ట్‌గా కడప జైలుకైతే తీసుకెళ్లారు. మరి ఇది చాలా సంచలనంగా మారింది. ఇమ్మీడియేట్‌గా జగన్ గారు కూడా దాని గురించి స్పందించారు. ఇది ప్రజాస్వామ్య పాలనలాగా లేదు. ఒక అరాచక పాలనలాగా ఉంది అని అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఆయనైతే ప్రజాస్వామ్యం కూనించేస్తున్నారని ఆయనైతే మాట్లాడడం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. సరే ప్రస్తుతానికైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 2 పార్టీలు గూడా. తెలిసిందే మనకి అక్కడ యాక్చువల్‌గా యునానిమస్‌గా అయితే మొత్తం జరిగిపోతూ ఉంటుంది. అంటే ప్రతి ఎలక్షన్‌లో గూడా. కానీ ఈసారైతే కూటమి అధికారంలో ఉంది గాబట్టి వాళ్ళు కొంచెం చంద్రబాబు గారు, లోకేష్ గారైతే ఖచ్చితంగా పులివెందుల గడ్డపై, జగన్ గడ్డపై మనం కొట్టి చూపిద్దామని అయితే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అక్కడ ఓడిపోయామనుకోండి, ఆటోమేటిక్‌గా కూటమికి కొంచెం కూటమి ఏం చేయలేకపోతుంది. ఇన్ని అరాచకాల మధ్య ప్రజలు మమ్మల్ని గెలిపించారని వైసీపీ కూడా ప్రచారం చేసుకుంటుంది కాబట్టి, 2 పార్టీలకి చాలా కీ అయిపోయింది. ఏదైతే పులివెందుల నియోజకవర్గం జెడ్పీటీసీ ఉంది. ఒంటిమిట్ట కూడా జరుగుతుంది దాంతో పాటు. సరే దాని మీద పెద్ద ప్రచారం ఏం లేదు గానీ ఒంటిమిట్ట గురించి. కానీ పులివెందుల గడ్డపైనైతే టీడీపీ తన జెండా ఎగరేయాలని అయితే కోరుకుంటూ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే 2 రోజులు గురువారం రోజైతే కౌంటింగ్ ఉంటుంది. ఈరోజైతే ప్రస్తుతం అయితే ఈరోజు మంగళవారం గదా! ఒకరోజు తర్వాత అయితే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదొక అసలకి సీఎం ఎలక్షన్‌ల కన్నా అంత హైప్ అయితే వస్తా ఉంది. ప్రతి 2 పార్టీలు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. అక్కడ అవినాష్ రెడ్డి మొత్తం బాధ్యత అప్పజెప్పారు. ఆయన బెంగుళూరులో కూర్చొని మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఇదేమైనా సింపతి కలిగిస్తుందేమో చూడాలి వైసీపీకి. ఆ సింపతి వల్ల వాళ్ళు గెలుస్తారేమో. 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి అంటున్నారు. వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. లేదు లేదు వన్ సైడ్ అయిపోతుంది. టీడీపీ గెలవబోతుందని చెప్తా ఉన్నారు. దాదాపు ఓటుకొచ్చేసి 5,000 డబ్బులు, చీరలు కూడా పంచారంట. అవి కొన్ని సాక్షి పేపర్‌లో కూడా కొన్ని ఫోటోలయితే రావడం చూసాం. ఖచ్చితంగా వైసీపీ కూడా పంచుంటుంది. మరి ఇక వేరే పేపర్ అయితే నాకు కనబడలేదు. ఆంధ్రజ్యోతిలో మరి యేసుండే వాళ్ళ ఫోటోలు. కానీ వేయలేదు. సాక్షిలో అయితే టీడీపీ వాళ్ళు పంచుతున్న చీరలు లేకుంటే పంచుతున్న చీరలు ఏదైతే ఉందో అదైతే ఫోటోలు అయితే మనకు కనబడ్డాయి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఉత్కంఠగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చాలా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. చాలామంది పోలీసులు అయితే మోహరించారు. చూద్దాం మరి ప్రశాంతంగా జరిగిపోయి గురువారం రోజున ఓటింగ్ రోజు మళ్ళీ ఆహ్, రిజల్ట్ ఆ రోజు లెక్కింపు రోజు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది సంచలనంగా మారింది.